ముకుందా జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో నక్షీ మేళా ఫ్లాట్ 9.99% VA. ఈ ఆఫర్ సెప్టెంబర్ 13 నుంచి డిసెంబర్ 21 వరకు. విచ్చేయండి. ఓపెనింగ్ సూన్ జూబ్లీ హిల్స్. నిజాం చక్కెర కర్మాగారం భూములు కొనుగోలు చేసిన రైతులు తిరిగి విక్రయించుకోలేకపోతున్నారు. రెవెన్యూ శాఖ జారీ చేసిన పట్టాలున్నా భూభారతిలో పేర్లుండి విక్రయించేందుకు స్లాట్ బుక్ అవుతున్నా తహసీల్దార్లు మాత్రం రిజిస్ట్రేషన్లు ఆపుతున్నారు. కోర్టు ఆర్డర్లు తెచ్చుకుంటేనే రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. 25 ఏళ్ల కిందట కొన్న భూములకు 4.5 ఏళ్ల కిందటి వరకు క్రయ విక్రయాలు జరిగాయి. ఇప్పుడు అభ్యంతరం చెబుతుండటంతో భూ యజమానులు అనేక రకాలుగా నష్టపోతున్నారు. అధికారుల చుట్టూ తిరుగుతున్నా సమస్య పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్లో నిజాం చక్కెర కర్మాగారం భూములను పదవి విరమణ చేసిన కార్మికులకు గ్రాడ్యుటీలో కొంత మినహాయించుకొని కేటాయించారు. మరికొందరికి వేలం ద్వారా అమ్మారు. కొందరికి వివిధ కార్పొరేషన్ల ద్వారా వ్యవసాయ భూమి కొనుగోలు పథకం కింద రాయితీ రుణాలు అందించి మరీ కొనుగోలు చేయించారు. మొదటి 2 పద్ధతుల్లో భూమి తీసుకున్న వారికి ఇబ్బందులు లేవు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు బ్యాంకు రుణాలతో కొనుగోలు చేసిన వారికి చిక్కొచ్చి పడింది. ఎకరానికి 20,000 రూపాయల చొప్పున 25 ఏళ్ల కిందట అప్పగించారు. రుణ బకాయిలు తీరాక భూమిపై సర్వ హక్కులు కల్పించారు. పట్టాలు జారీ అయ్యాయి. రైతు బంధు పడుతూ ప్రభుత్వ పథకాలన్నీ వర్తిస్తున్నాయి. కానీ రిజిస్ట్రేషన్లు మాత్రం కావడం లేదు. పై అధికారుల మౌఖిక ఆదేశాలతోనే భూముల అమ్మకాల రిజిస్ట్రేషన్లు నిలిపివేశారు. కోర్టుకు వెళ్లి ఆర్డరు తెచ్చుకున్న వారికి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. కోర్టు ఆర్డరు వచ్చే వరకు కాలయాపన అవుతోంది. అలాగని భూములు నిషేధిత జాబితాలో లేవు. విక్రయించేందుకు స్లాట్ బుక్ అవుతున్నాయి. కానీ రిజిస్ట్రేషన్ మాత్రం కావడం లేదు. కోర్టు ఖర్చులు, అధికారులు పెట్టే తిప్పలు భరించలేని వారు రెవెన్యూ ఉద్యోగులను సంప్రదించగా డబ్బులు తీసుకొని రిజిస్ట్రేషన్లు చేసినట్లు ఆరోపణలున్నాయి. 4.5 ఏళ్ల కిందటి వరకు క్రయ విక్రయాలు అనుమతించిన అధికారులు ఇప్పుడు అభ్యంతరం చెబుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా దగ్గర ఎన్ఎస్ఎఫ్ భూములు ఉన్నాయి. నిజాం షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించిన భూములు నిజామాబాద్ జిల్లాలో మొత్తం 14 ఫారాలు ఉండే. ఈ భూములు మాకు అప్పట్లో ప్రభుత్వము సబ్సిడీ పరంగా ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ, బీసీ అన్ని కార్పొరేషన్ నుంచి మాకు భూములు ఇవ్వడం జరిగింది. మరి కార్పొరేషన్ సంబంధించిన అమౌంట్ కూడా మేము 2-3 ఇన్స్టాల్మెంట్ లో వాళ్లకు కట్టేయడం జరిగింది. మరి అమౌంట్ ఏదైతే మిగిలి ఉండేనో అది కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనలో అది మాఫీ చేయడం జరిగింది. మరి అప్పటి నుంచి మా ఎన్ఎస్ఎఫ్ భూములు అన్ని రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. మరి గత 2 సంవత్సరాల 3 సంవత్సరాల క్రితము టీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు మరి నారాయణ రెడ్డి కలెక్టర్ ఉన్నప్పుడు మా ఈ ఎన్ఎస్ఎఫ్ భూములను, పట్టా భూములను రిజిస్ట్రేషన్ ఆపేయడం జరిగింది. మరి పలుకుబడి ఉన్న నాయకులంతా ఎక్కడి రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. పేద ప్రజలకు ఇబ్బందికరంగా అవుతున్నది. ప్రభుత్వం దీన్ని వెంటనే స్పందించి వెంటనే రిజిస్ట్రేషన్ చాలు చేయాలని చెప్పేసి మాకు ఆవేదన ఉన్నది. ఇప్పుడు మేము ఏంటంటే మా పిల్లలు చదువుతున్నారు కాబట్టి మా పిల్లల పెళ్లి ఉన్న చిన్న పిల్లలు ఉన్నారు అని మేము ఆ భూమిని ఆపినాం. ఇప్పటి వరకు ఆ భూమిని ఆడన అమ్ముదాం అంటే ఎవరు ముందుకు రాకచ్చీరు. ఇప్పుడు నా పాపకు పెళ్లి ఉంది, నా కాలు ఇరిగింది, ఒక చేయి పడిపోయింది, నా భార్య కాలు ఇరిగింది. ఆ పట్టా పాస్బుక్ తీసుకుపోయి ఆడన పైసలు తీసుకుందామంటే కూడా పైసలు ఇక్కడ బుట్టకొచ్చినాయి. దయచేసి బీద వాళ్ళ ప్రాబ్లాన్ని సాల్వ్ చేయాలని కోరుతున్నాం. రిజిస్ట్రేషన్ చేయకపోవడంపై కొందరు రైతులు కోర్టుకు వెళ్లారు. ఎస్సీ అభివృద్ధి శాఖ లేఖ కారణంగానే రిజిస్ట్రేషన్లు నిలిపివేసినట్లు రెవెన్యూ అధికారులు చెప్పగా కోర్టు ఈ వాదనను సమర్థించలేదు. రుణ సాయంతో కొనుగోళ్లు జరిగాయని, ప్రభుత్వం ఉచితంగా ఇచ్చినవి కావని, నిషేధిత జాబితాలో లేవని, ఉన్నత స్థాయి నుంచి ఎలాంటి ఆదేశాలు లేకుండా రిజిస్ట్రేషన్లు నిలిపివేసే నిర్ణయం సరికాదని కోర్టులు చెబుతున్నాయి. దీంతో కోర్టుకు వెళ్లిన వారికి రిజిస్ట్రేషన్లు చేయక తప్పలేదు. కోర్టు ఆర్డర్ ఉన్నవారికే కాకుండా అన్ని భూములకు రిజిస్ట్రేషన్లు చేయాలని, ఆపద సమయంలో అమ్ముకోవడానికి వీలు కల్పించాలని భూ యజమానులు కోరుతున్నారు. నాకు 4 ఆడపిల్లలు, 3 పిల్లలు పెళ్లి చేసిన బాకీ అప్పు సప్పు చేసి ఇప్పుడు ఒక అమ్మాయి ఉన్నది. పెళ్లి చేయాలంటే ఒక ఏడ అప్పు పుడతలేదు. పట్ట పాసులు పెట్టినా కానీ ఓళ్ళు రూపాయి ఇయ్యడానికి సిద్ధం లేదు. ఏప్రిల్లో అమ్మాయి పెళ్లి ఉంది. ఇప్పుడు సాగు బతుకులో పరిస్థితి ఉంది మాది. మాకు దయచేసి సార్ ఏదైనా ఉంటే మాకు రిజిస్ట్రేషన్ చాలు చేయాలా. ఇటీ విషయమై మేము చాలాసార్లు ఎంఆర్ఓ ఆఫీస్కు, అక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీస్కు, కలెక్టర్ దగ్గరికి పోయినాము. నారాయణ రెడ్డి సార్ ఉండే కలెక్టర్ ఆఫీసు, వాళ్ళు స్పందించడం లేదు దీని మీద. అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే, సరే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన గంటన్నా మాకు న్యాయం చేస్తుందేమంటే కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఎక్కడ వేసిన గొంగడే అక్కడే అన్నట్టు మా పరిస్థితులు ఇట్లా చేసింది. మూలిగిన నాకు తాటికాయ పడ్డట్టు చేసేసింది. ఎన్ఎస్ఎఫ్ భూములు 2000 సంవత్సరంలో ఇచ్చిండ్రు. కానీ అవి ఇప్పటిదాకా అమ్మదామంటే ఎవరు కొంటలేరు. రిజిస్ట్రేషన్లు ఆగిపోయినాయి. పిల్లల చదువులకు కానీ పిల్లల పెళ్లిలకు కానీ చేద్దామంటే ఇబ్బంది అవుతున్నది. దయదలిసి ఈ భూముల రిజిస్ట్రేషన్ చేయగలని కోరుతున్నాం. 1 ఎకరం భూమి ఉన్నది.
అమ్ముకుందామంటే రిజిస్ట్రేషన్ కాకొచ్చింది. నేను కొద్దిగా ప్రాబ్లంలో ఉన్నా. గవర్నమెంట్ మనకు అమ్మేందుకు పర్మిషన్ ఇస్తే కొద్దిగా దయచేసి నేను కోరుకుంటున్నాను సార్. భూమి ఉన్నా అవసరానికి ఉపయోగపడకపోవడంపై యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమ సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.